వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్లోని ఇంగ్లీష్ పేపర్లో 4th యూనిట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్లాస్లో ఇక్కడ మనకి పోయిటరీ భాగంలో ఇచ్చినటువంటి లెసన్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఈ యొక్క యూనిట్లో ఉన్నటువంటి ఈ యొక్క లెసన్ యొక్క సమ్మరీని ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సమ్మరీ మీకు 10 మార్క్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ యొక్క యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగానే సమ్మరీ కానీ తెలుసుకున్నారైతే ఈజీగానే రాసుకోగలుగుతారు. సో దీని యొక్క సమ్మరీని మనం చూసినట్లయితే ఈ నైట్ ఆఫ్ ద స్కార్పియన్ లెసన్ ని నిస్సిమ్ ఎజ్కేల్ అనేటువంటి కవి ఈ యొక్క లెసన్ని రాయడం జరిగింది. ఈ నిస్సిమ్ ఎజ్కేల్ తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఈ యొక్క నైట్ ఆఫ్ ద స్కార్పియన్ లెసన్ గా రాశాడు. అసలు అతను ఏ సంఘటన జరిగిందో ఒకసారి మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ఒక రాత్రి ధారాళంగా వర్షం పడుతున్నప్పుడు, అంటే విపరీతమైన వర్షం పడతా ఉంది. ఆ విపరీతమైనటువంటి వర్షం కురుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక తేలు అనేది కుట్టడం జరుగుతుంది. ఆ తేలు కుట్టినప్పుడు వారి తండ్రి గారు, అదే విధంగా ఆ చుట్టుపక్కల ఆయన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు ఏ విధంగా స్పందించారో, ఏ విధంగా వాళ్ళ తల్లికి సేవలు చేశారో, ఆ యొక్క జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఈ నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనేటువంటి ఈ పోయిటరీలో ఆయన రాయడం జరిగింది. ఈ కవిత ఆ రాత్రి జరిగినటువంటి సంఘటనని వివరిస్తుంది. అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే, వీళ్ళ అమ్మగారికి తేలు ఎప్పుడైతే కరిచిందో, ఆ తేలు కరిచిన రాత్రి వాళ్ళ నాన్నగారు, అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వారి ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా వీళ్ళ నాన్నగారు హేతువాది అంటే మీకు తెలుసు, దేవుడిని నమ్మనటువంటి వ్యక్తి. అదే విధంగా ఆవిడికి సేవ చేస్తున్నటువంటి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి మీద అపారమైన నమ్మకం కలిగిన వారు. అంతేకాకుండా మూఢనమ్మకాలు కూడా విపరీతంగా నమ్మేటువంటి వారు. ఈ యొక్క విరుద్ధమైనటువంటి స్వభావం కలిగిన వీళ్ళిద్దరూ కూడా ఆమెకి సేవ అనేది చేస్తున్నారు. ఆమె నొప్పిని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈయన ఈ యొక్క నైట్ ఆఫ్ ద స్కార్పియన్ లో వివరంగా రాసుకుంటూ వచ్చాడు. అయితే ఇతను కూడా దేవుడిని నమ్మకపోయినప్పటికి కూడా మందుల ద్వారా రోగం అనేది నయమవుతుందని నమ్మేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి ఈ నిస్సిమ్ ఎజ్కేల్. అయితే వాడి దగ్గరికి ఎవరైతే తేలి కరిచి బాధపడుతుందో ఆవిడ దగ్గరికి వచ్చినటువంటి ఈ యొక్క గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సలహాలు ఇస్తూ ఆమె నొప్పిని తగ్గించడానికి వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది ఈ యొక్క తేలి కరచడం అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ తేలి కుట్టిన దగ్గర మంత్రాలు చదువుతూ ఉంటే ఆ నొప్పి తగ్గిస్తుందని ఒకరంటే, కొంతమంది ఈ నొప్పి కలగడం వల్ల పూర్వజన్మ పాపాలు పోతాయని ఒక వ్యక్తి అనడం. ఈ విధమైనటువంటి రకరకమైనటువంటి మాటలు వింటూ కొంతమంది వాళ్ళకి తోచినది చెప్పుకుంటూ ఆ రాత్రి ఆవిడ్ని కొంతవరకు ఉపశమనానికి గురి చేస్తున్నారు, అంటే ఆవిడ నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొంతమంది మరొక రకంగా ఏమన్నారంటే, ఆ తేలు ఏదైతే కుట్టిందో ఆ తేలు కదలకుండా ఉంటే విషము బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఆ తేలు ఎక్కడున్నా అని దాన్ని చంపడానికి వెతుకుతూ ఉంటే అది ఎంత వెతికినా సరే వాళ్ళు కొవ్వొత్తులు, అదే విధంగా దీప బుడ్డీలు పట్టుకొని ఎంత వెతికినా సరే ఆ తేలు అనేది దొరకకపోయేసరికి దాని కొరకు వాళ్ళు ఎంతోసేపు ప్రయాసపడి వెతకడం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆ రాత్రి ఆవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతూ కొంతమంది కొన్ని విధాలైనటువంటి పనులు, అంటే తేలిని చంపడానికి లేకపోతే మంత్రాలు చదవడానికి ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. సో ఈ నిస్సిమ్ ఎజ్కేల్ కి అలాంటి మూఢనమ్మకాల మీద నమ్మకం లేకపోయినప్పటికీ కూడా వారు తన తల్లి కోసం చేస్తున్నటువంటి ఆ ప్రయాసని కాదనలేక వారితో పాటు ఈ నిస్సిమ్ ఎజ్కేల్ కూడా వారిని ఏకీభవించడం జరిగింది. అయితే ఆ రాత్రి ఆయన బాగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే,
ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఇతరులు వారు చేసేటువంటి సంస్కృతిపరమైనటువంటి విషయాలు అయితేనేమి, స్నేహము, సౌభ్రాతత్వం లాంటి విషయాలు వారి హృదయంలో నుంచి రావడాన్ని ఈయన గమనించి, మనుషుల మధ్య కష్టాలు వచ్చినప్పుడు ఒకరిని ఒకరు ఆదుకోవడమే, ఒకరి బాధను ఒకరు పంచుకోవడమే నిజమైనటువంటి మానవతా దృక్పథమని ఈ నిస్సిమ్ ఎజ్కేలు ఆ రాత్రి తెలుసుకోవడం జరిగింది. ఆత్రేయ గారు చెప్పినట్లు మనసు అనేదే లేకపోతే మనిషికి ఎక్కడుంది చోటు అనే విధంగా ఈ యొక్క నిస్సిమ్ ఎజ్కేల్ గారు జీవితంలో ఆ రాత్రి చూసినటువంటి సన్నివేశం కూడా దాన్నే తెలియజేసింది. తన తల్లి తేలి కరిచి బాధపడుతుంటే అనేక మంది వారికి కలిగినటువంటిది, వారు చేస్తున్నది తప్పైనా ఒప్పైనా సరే ఆమె యొక్క బాధలో వారు కూడా పాలు పంపులు పంచుకోవడానికి ఆ బాధను తమ బాధగానే తీసుకొని ఆమెకు కొంతమంది ఏదో మంత్రాలు చదివినట్టు, లేదంటే ఆవిడకి ఏదో ఒకటి నొప్పిని తగ్గించడానికి ఏదైనా సరే మంటతో కాల్చినట్టు, లేదంటే కొంతమంది ఆ తేలిని చంపేస్తే ఆవిడ నొప్పి తగ్గుతుందని ఆ తేలిని వెతికే పనిలో, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పనుల్లో ఉండి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆ రాత్రి వాళ్ళు ఆవిడతోటే గడిపిన క్షణాలన్నింటినీ కూడా ఈ నిస్సిమ్ ఎజ్కేల్ ఈయన రాసినటువంటి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనేటువంటి ఈ పోయిటరీలో వివరంగా రాశాడు. ఇది ఈ యొక్క లెసన్ యొక్క సమ్మరీ. సో ఇది చాలా ఈజీగా ఉన్నటువంటి కథ. దీన్ని 1-2 సార్లు మీరు విని ఒకసారి మీరు చదువుకున్నట్లయితే ఈజీగానే ఈ యూనిట్ లో నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ సమ్మరీ రాస్తే సరిపోతుంది. సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కి సంబంధించి ప్రతి లెసన్ యొక్క సమ్మరీని జాగ్రత్తగా విని ఆ కథని మీ సొంత మాటల్లో రాసిన దీని నుంచి వచ్చేటువంటి మార్క్స్, ఫుల్ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా పడతాయి. ఇదమ్మా ఇందులో వచ్చినటువంటి ఈ యొక్క లెసన్ యొక్క సమ్మరీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏదైనా సరే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటే ఈ లెసన్ లో దీని నుంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్కి అదే విధంగా తెలుగుకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ పేపర్స్ లో 5 యూనిట్లలో కూడా ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. 1-2 సార్లు విని మీరు ఒకసారి ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో 75 out of 75 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఇందులో ఈ 4th యూనిట్లో స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో స్కిల్స్ ఏమిస్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, ఇందులో ఒక రకమైన స్కిల్ ఏంటి ఇచ్చాడంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్. ఇది 5 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇది ఏ విధంగా రాయాలో నేను చెప్తాను. సో వాడు ఎగ్జామినేషన్లో ఈ రకంగా ఒక టాపిక్ అనేది ఇస్తాడు, దాని మీద మీ ఐడియాస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఒక షార్ట్ నోట్ రాయమంటాడు. సో ఇక్కడ చూడండి, నేను ఒక టాపిక్ తీసుకున్నాను, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఈ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేటువంటి ఇలా ఒక టాపిక్ ఇచ్చి దీని మీద మీ యొక్క ఐడియాస్ని రాయమంటాడు. ఇది క్వశ్చన్, దాని మీద మీ సొంత అభిప్రాయాల్ని రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్కి జనరల్గానే మనం రాయాలి, ఎక్కడ మెటీరియల్లోనో ఎక్కడ ఆన్సర్స్ ఉండవు, ఎందుకంటే వాడు ఏ టాపిక్ ఇస్తాడో మనకు తెలియదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ని అర్థం చేసుకొని వాడు ఏదైతే అడిగాడో ఆ అడిగినటువంటి విషయాన్ని మనం మన సొంత మాటల్లో రాయడమే ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్. సో నేను ఈ టాపిక్ని ఏ విధంగా రాశానో ఒకసారి చూడండి. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీ అనేది ఒక గొప్ప విషయము, ఒక గొప్ప విధానము అనేటువంటి దాని మీద ఏ విధంగా రాస్తామంటే, హానెస్టీ ఈజ్ ఏ కమెండబుల్ విర్ట్యూ. ఇది ప్రశంసించదగినటువంటి ఒక ధర్మము, అంటే ఎవరైనా సరే మెచ్చుకోవలసినటువంటి ఒక గొప్ప లక్షణం. దిస్ అప్లైస్ టు ఎవ్రీ పర్సన్. ఇది ప్రతి వ్యక్తికి కూడా అప్లై అవుతుంది. అదేవిధంగా ఎట్ ఎనీ టైమ్ అండ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతి పరిస్థితుల్లో, ఏ విధమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఎలాంటి సమయంలోనైనా ప్రతి వ్యక్తికి అప్లై చేయగలిగినటువంటి ఒక గొప్ప లక్షణమే హానెస్టీ. నిజాయితీ అనేది ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి కాల పరిస్థితుల్లోనైనా సరే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఒక గొప్ప లక్షణమే హానెస్టీ, నిజాయితీ. అయితే హానెస్టీ రిక్వైర్స్ పేషెన్స్, కరేజ్, రెడీనెస్ టు
ఫేస్ డిఫికల్టీస్. అంటే మనకి ఏవైనా సరే డిఫికల్టీస్ ఎదురైనప్పుడు, అంటే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, మనకి అనుకూలం కానటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనలో ఉన్నటువంటి నిజాయితీ వాటిని ఎదుర్కోవడానికి ఒక సిద్ధపడేటువంటి మనస్తత్వాన్ని ఇస్తుంది. అదేవిధంగా కరేజ్ ఇస్తుంది, అంటే ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా పేషెన్స్, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాల్సి వచ్చినా సరే ఓపికని, ధైర్యాన్ని, అలాగే సిద్ధంగా వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఏది ఇస్తుందంటే ఈ హానెస్టీ అనేది కలుగు చేస్తుంది. అయితే దోస్ హూ డోంట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్, పర్టికులరీ రెడీనెస్ టు ఫేస్ డిఫికల్టీస్, రిసోర్ట్ టు డిసానెస్ట్ మీన్స్, ఎవరైతే ఈ లక్షణాలను కలిగి ఉండరో, ఎవరైతే డిఫికల్టీస్ని, అంటే అనుకూలం కానటువంటి పరిస్థితుల్ని, అంటే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరో వాళ్ళు ఎవరంటే డిజానెస్టీ ఈ వాళ్ళని నిజాయితీ లేని వ్యక్తులు అంటాం. సో దీని యొక్క అర్థమే డిజానెస్టీ. అంటే వారు డిఫికల్టీస్ని ఫేస్ చేయడానికి ఇష్టపడరు. సో అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా సమస్య వచ్చి పడినప్పుడు దానిలో నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పేయడం, లేదంటే ఆ యొక్క తప్పుని వేరొకరి మీద తోసేయడం, ఇలాంటి పనులు చేసి వాటిలో నుంచి సింపుల్గా బయటపడిపోవడానికి చూస్తారు. అలాంటి వ్యక్తులు ఎవరంటే డిజానెస్ట్ మ్యాన్స్, అంటే నిజాయితీ లేని మనుషులు. సో నిజాయితీ ఉన్నోళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వారి తప్పు అయితే తప్పు అని ఒప్పుకుంటారు, వారిది తప్పు కాకపోతే మేము తప్పు చేయలేదు అని ఉంటారు. అంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. సో ఈ విధంగా తప్పించుకున్న వాళ్ళు, ఈ యొక్క డిఫికల్టీస్ని ఫేస్ చేయడానికి రెడీగా లేని వాళ్ళు అందరూ కూడా డిజానెస్టీ మ్యాన్స్, అంటే నిజాయితీ లేని వ్యక్తులు. అయితే ఈ డిజానెస్టీ అనేది ఏం చేస్తుందంటే దట్ ప్రొవైడ్స్ దెమ్ మెటీరియల్ సక్సెస్ ఫర్ షార్ట్ టర్మ్స్. ఈ యొక్క నిజాయితీ లేకుండా అన్యాయంగా ప్రవర్తించడం అనేది ఆ యొక్క చిన్న చిన్న పరిస్థితుల్లో మనుషుల్ని కాపాడిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక శిక్ష నుంచి తప్పించుకోవడానికి, లేదా ఒక నింద నుంచి తప్పించుకోవడానికి అబద్ధం ఆడేయచ్చు. సో ఆ అబద్ధం అనేది ఆ సమయానికి మనల్ని రక్షించవచ్చు, లేదా మనం చేసే తప్పు వేరొకరి మీద మనము మోపొచ్చు. సో ఆ మోపడం అనేటువంటిది, అంటే నింద ఇంకొకరి మీద వేసేయడం అనేది ఆ క్షణానికి మనల్ని రక్షించవచ్చు. సో అదే ఇక్కడ రాసాం, దట్ ప్రొవైడ్స్ దెమ్ మెటీరియల్ సక్సెస్ ఫర్ షార్ట్ టర్మ్స్. ఇది ఆ కొద్ది కాలానికి, ఆ కొద్ది సమయంలో వ్యక్తుల్ని కాపాడొచ్చు. అయితే ఆల్ ద వైల్ దేర్ కాన్సైన్స్ వుడ్ బి ప్రికింగ్ దెమ్. సో ఈ విధంగా ఆ చిన్నటువంటి సందర్భంలో, అంటే ఆ క్షణానికి తప్పించుకున్నప్పటికీ కూడా మనస్సాక్షి, చూడండి ఇక్కడ కాన్సైన్స్ అంటే మనస్సాక్షి, వారి యొక్క మనస్సాక్షి ప్రికింగ్ వుడ్ బి ప్రికింగ్ దెమ్, వారిని పీకేస్తూ ఉంటుంది. మనం అంటాం కదా, మనం తప్పు చేసామని మన మనసు పీకేస్తుందరా అంటాం. సో వాళ్ళు ఆ క్షణానికి వేరే ఒకళ్ళ మీద నింద మోపేసిన, లేదంటే వాళ్ళు అబద్ధం ఆడేసి తప్పించుకున్న వారి యొక్క మనస్సాక్షి అనేది వాళ్ళని గుచ్చుతూ ఉంటుంది. అయితే దే లుక్ కాన్ఫిడెంట్ బట్ ఫ్యాక్ట్ ఆర్ వరీడ్ ఇన్సైడ్. వాళ్ళు చూడడానికి చాలా కాన్ఫిడెంట్గా నేను తప్పు చేయలేదు అని గంభీరంగా కనిపిస్తారు, కానీ నిజమేంటంటే బట్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ వరీడ్ ఇన్సైడ్. వారు లోపల మదన పడుతూ, టెన్షన్ పడుతూ, ఎక్కడ మనం చేసిన దొరికిపోతామేమో అనేటువంటి ఒక ఆందోళనతో లోపల ఉంటారు. బయటకు మాత్రం వాళ్ళు కాన్ఫిడెంట్గా కనబడతారు, కానీ లోపల ఎలాగుంటారంటే తప్పు చేసాం, ఒకవేళ ఎక్కడ మనం చేసిన పని బయటపడిపోద్దేమో అనేటువంటి ఒక రకమైనటువంటి వరీడ్లో వాళ్ళు ఉంటారు. అలాగే ఫర్ దే నో వెల్ దట్ అట్ వన్ టైమ్ ఆర్ ఎనీదర్ టైమ్, ఒకసారి లేదా ఏదో ఒకసారి, ఆసారి కాకపోయినా ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి, ఏదో ఒక సమయంలో వారు చేసినటువంటి తప్పు అనేది ఖచ్చితంగా బయటపడిపోతుందని వాళ్ళకి తెలుసు. ఇదిగోండి, ఇది డిజానెస్టీ యొక్క విల్ బి ఎక్స్పోజ్డ్. అంటే ఆ నిజాయితీ లేనితనం లేదా అన్యాయం అనేది ఏదో ఒక రోజు బయటపడిపోతుంది. ఇక హానెస్టీ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆనెస్టీ పర్సన్స్, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, అంటే నిజాయితీ కలిగిన వ్యక్తుల గురించి చెప్పుకోవాలంటే, మే ఫేస్, ఇది మై కాదమ్మా, మే ఫేస్ డిఫికల్టీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ లాసెస్ ఫర్ షార్ట్ పీరియడ్స్. అంటే ఆ క్షణానికి వాళ్ళు
వాళ్ళ యొక్క మాట చెల్లకపోయినా, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఆ క్షణానికి వాళ్ళ మీద నిందొచ్చి పడిపోయినా, ఆ క్షణానికి వాళ్ళని అన్యాయంగా ఎవరు దూషించినప్పటికీ, అంటే ఆ షార్ట్ పీరియడ్ లో వాళ్ళు ఏదైనా కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా బాధపడరు. ఎందుకంటే దే డోంట్ మైండ్ ఇట్. దాన్ని వాళ్ళ యొక్క మనసులో గుర్తించుకోరు. ఎవరు ఏమనుకున్నా నేను నిజాయితీగా ఉన్నాను, ఎవరు ఎన్నైనా అనుకున్నా నేను దేవుని వెదిట, లేకపోతే నా మనస్సాక్షికి నేను మంచిగానే ఉన్నానని ఒక కాన్ఫిడెంట్ తో, ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉంటారు. సో దేర్ కాన్సైన్స్ ఈజ్ ఆల్వేస్ క్లియర్. వారి యొక్క మనస్సాక్షి అనేది ఎప్పుడు క్లియర్ గా ఉంటది. ఇప్పుడు చెప్పాను కదా, సో తప్పు చేసిన వాడు బయటికి కాన్ఫిడెంట్ గా కనబడినప్పటికీ వాడి యొక్క మనస్సాక్షి ప్రికింగ్, అంటే గుచ్చుకుంటూ ఉంటుంది, అమ్మో తప్పు చేసాం దొరికిపోతామేమో అని. కానీ ఈ హానెస్టీ పర్సన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కాన్సైన్స్ అనేది, అంటే వారి మనస్సాక్షి అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. మనం తప్పు చేయలేదు, ఏది జరిగితే అది జరగని, మనం చేసినటువంటి నిజాయితీ, మనం బ్రతికినటువంటి నిజాయితీ కలిగినటువంటి ఈ బ్రతికే మనల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి కాన్ఫిడెన్స్ తో, మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఉండడం జరుగుతుంది. అయితే దే ఆర్ నెవర్ వరీడ్ అబౌట్ పాసిబుల్స్ ఎక్స్పోజర్స్. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు దేని గురించి, అంటే మనం చేసింది దొరికిపోద్దేమో, మనం చేసిన తప్పు బయటపడిపోద్దేమో అనేటువంటి వర్రీడ్తో ఉండరు. ఎందుకంటే వాళ్ళు హానెస్టీగా ఉన్నారు, ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, ఈ రోజు కాకపోతే రేపైనా మనం బయలుపడిపోతామేమో అనే విషయము, అనేటువంటి టెన్షను వీళ్ళకు ఉండదు. అదే తప్పు చేసిన వాళ్ళు బయట కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు దొరికిపోతామో ఏమో అని ఒక వర్రీనెస్ లో, అంటే వాళ్ళ యొక్క టెన్షన్ తో ఉంటారు. సో ఇది వీళ్ళిద్దరికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఫర్ దే హ్యావ్ ఆల్వేస్ బీన్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఈ నిజాయితీ కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉంటారు. ఒక విషయము వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశామని ఒప్పుకుంటారు, తప్పు చెయ్యకపోతే చెయ్యలేదని గంభీరంగా చెప్పగలుగుతారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఈ అన్ని రీజన్స్ కూడా దస్ హానెస్టీ ప్రూవ్స్ టు బి ద బెస్ట్ పాలసీ. ఈ అన్ని విషయాలను బట్టి నిజాయితీ అనేది అన్నిటికన్నా ఒక గొప్ప మంచి విధానము. అదే విధంగా అన్డౌటెడ్లీ అండ్ యూనివర్సల్లీ టు, విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా సరే అన్డౌటెడ్లీ, ఎలాంటి అనుమానం లేకుండా ఈ నిజాయితీ అనేది ఒక మంచి విధానం. మనం నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ మనల్ని ఖచ్చితంగా కాపాడుతుందని ఈ యొక్క ఆడు ఏదైతే మ్యాటర్ ఇచ్చాడో దానికి సంబంధించి సొంతంగా ఒక షార్ట్ నోట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇదే విధంగా మీకు ఎగ్జామ్లో వాడు ఏం చేస్తాడంటే ఒక టాపిక్ ఇచ్చి దాన్ని ఎక్స్పాండ్ అని చెప్తాడు. ఇది ఎగ్జామినేషన్లో మీకు 5 మార్క్స్కి ఉంటుందమ్మా. సో దీన్ని ఒక 6 to 7 లైన్స్ మీరు రాయగలిగితే, అంటే సాధారణంగా ఒక పేజ్ రాయగలిగితే 5 మార్క్స్ అనేవి ఈజీగానే తెచ్చుకోవడం. 6 to 7 చిన్న పారాస్ రాస్తే సరిపోతుంది, లేదంటే ఒక పెద్ద పారాస్ 2 రాస్తే సరిపోతుంది. దీని మీద అసలు ఆడు ఏం అడిగాడు, దాని యొక్క మీనింగ్ ఏంటి, సో దానివల్ల మనుషులకి ఏ విధమైన ఉపయోగం ఉంది, అసలు ఒక జనరల్ ఐడియాకి రావాలి. ఆ జనరల్ ఐడియాకి వచ్చి దాన్ని వివరించుకుంటూ ఎంతైనా రాసుకోవచ్చు, మీ సొంత మాటల్లోనే రాయొచ్చు. సో వాడు ఎగ్జామ్లో ఏది అడుగుతాడో ఎవరికీ తెలియదు, ఎగ్జామ్ పేపర్ తయారు చేసినోడికే తెలుస్తుంది. ఇది ఎక్స్పాండ్ చేయడం అంటే వాడు ఇచ్చినటువంటి టాపిక్ ని మన సొంత మాటల్లో మనం వివరించడం. సో ఇది ఎగ్జామ్ కి 5 మార్క్స్ ఉంటుందమ్మా. ఇది సో మరొకసారి చెప్తున్నాను, లాంగ్వేజ్కి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమ్ లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ 5 యూనిట్స్, తెలుగు 5 యూనిట్స్, అదేవిధంగా ఇంగ్లీష్ 5 యూనిట్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, రికార్డెడ్ వీడియోస్ అనేవి తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో క్లాసెస్ 1కి 2 సార్లు వినండి. PDF మెటీరియల్ మనం టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాం, అక్కడ చదువుకొని మీరు ఈజీగానే ఎగ్జామ్లో 75 out of 75 ఈజీగానే తెచ్చుకోగలుగుతారు. ఈ మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, అదేవిధంగా బాటనీ, జువాలజీ లాంటి మెయిన్ సబ్జెక్టులు, మిగతా గ్రూప్ల యొక్క మెయిన్ సబ్జెక్ట్స్ కూడా మన యాప్ DMT లాజిక్స్ అని ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేస్తే మీకు DMT లాజిక్స్ అని ఈ లోగోతో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. అందులో మెయిన్ సబ్జెక్ట్ యొక్క రికార్డెడ్ క్లాసెస్
ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. సో మీరు క్లాసెస్ వినండి. ప్రతి సబ్జెక్టు కూడా 100కి 100% మార్క్స్తో మీరు ఈజీగానే మంచి స్కోర్ని సాధించుకోగలుగుతారు. అలాగే ఇంకా మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వారు కూడా మీ స్నేహితుల్ని మీరు ప్రోత్సహించండి. వాళ్ళు కూడా యాప్ డౌన్లోడ్, మీ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ మీరు తర్వాత కోర్సెస్ పర్చేస్ చేసేటప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.